అడవిలో తిరిగిన దావీదు గొప్ప రాజుగా మారెను. అడవిలో తిరిగిన దావీదు గొప్ప రాజుగా మారెను. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకీర్చెదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకీర్చెదన్. మీ అందరికీ శుభాలు నేను తెలియజేస్తున్నాను. ఈ దినము ముఖ్యమైన కొన్ని విషయాలను మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు 22వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువుల అందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఇక్కడ చూడండి, సౌలు ద్వారా దావీదుకి అనేక ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే ఇంత ముందు కూడా ఒక సందేశంలో మీకు నేను చెప్పాను. అంటే సౌలు తరిమాడు దావీదు తను తగ్గించుకున్నాడు. నేను ఒక పొరుగయ్యా, నేను ఒక కుక్క వంటి ఒక వ్యక్తి అని తను తగ్గించుకున్నాడు. తగ్గించుకోను ప్రతి వాడు కూడా హెచ్చించబడును. యేసు ప్రభు కూడా శిష్యులు అడుగుచున్నారు, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడై ఉండును? వెంటనే యేసు ప్రభు అంటున్నాడు, ఈ చిన్న బిడ్డ వలె తన్ను తగ్గించుకొని వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉండును. వెంటనే శిష్యులు కూడా వారిలో నేనే గొప్ప అని వారికి ప్రాబ్లం వచ్చినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, గొప్పవాడుగా ఉండాలంటే మీరు పరిచారకుడై ఉండాలి. అంటే పరిచర్య చేయాలి, సేవ చేయాలి. అప్పుడు మీరు గొప్పవాడుగా మారగలరు అని యేసు ప్రభు చెప్పాడు. దావీదు కూడా తను బాగా తగ్గించుకున్నాడండి, బాగా తగ్గించుకున్నాడు. నన్ను నీవు తరుముచున్నావు, నేను ఏ తప్పు చేశాను? దేవునికి భయపడుచున్న వ్యక్తి నేను ఏం తప్పు చేశాను? ఒకసారి ఆలోచించు, ఎందుకు ఇలా తరుముచున్నా? నా మీద పగ ఎందుకు? అంటే దావీదు చంపినది 16,000, సౌలు చంపినది 1000 అని గోలియాతును దావీదు హతం చేసినప్పుడు ప్రజలు పాడారు కదా. అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి అసూయ. నాకంటే గొప్పవాడు అయ్యాడు కదా, ప్రజలు నాకంటే ఇతన్ని గొప్పగా అనుకుంటున్నారు కదా అని అక్కడి నుండి స్టార్ట్ అయింది. రాజు ఎప్పుడు కూడా తనకంటే ఎవరైనా గొప్పగా ఎవరైనా లేచి వస్తే వెంటనే అసూయ, వెంటనే తరమడం, కొట్టడం, చంపడం ఇలా జరుగుతాయి. రాజు అంటే సాధారణ విషయం కాదు. రాజు అంటే మొత్తం దేశానికి కింగ్. ఆయన ఏది చెప్తే అదే జరుగుతుంది. కాబట్టి రాజుగా ఉండాలని అనేకులు ఆశపడుతూ ఉంటారు. ఇప్పుడైనా మనకు కోర్టు ఉన్నది, ఏదైనా ఎవరు కూడా వ్యతిరేకంగా ఏం చేయలేరు. అంటే హత్య చేయలేరు, కొట్టలేరు, ఎందుకంటే పోలీస్ స్టేషన్ కోర్టు ఉన్నది. ఆ కాలంలో రాజు ఒకటి, అక్కడ కోర్టు లేదు, పోలీస్ స్టేషన్ లేదు. రాజు చెప్తే ఇంకా హతం చేయమంటే హతం చేయాలి, అంతే. కాబట్టి రాజుకు చాలా భయపడతారు.
ఇక్కడ ఆయన పేరు గొప్పగా ప్రజల మధ్య వినబడంగానే వెంటనే సౌలుకు బాగా అసూయ వచ్చి అప్పటి నుండి ఇతడిని మనం వదిలిపెడితే తప్పకుండా రేపు మనకు ప్రాబ్లమే. అంటే క్రైస్తవ బిడ్డల మధ్య కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని చోట మనకు కనబడుతుంది. అంటే సరి పక్కకే పెట్టాడు సేవ, ఇతన్ని వదిలిపెడితే తప్పకుండా రేపు మనకు ప్రాబ్లమే అని ఏదైనా ఒక ప్రాబ్లం చేస్తూ ఉంటారు. మైక్ పెట్టవద్దు, అది పెట్టవద్దు, ఇది చేయవద్దు, అది చేయవద్దు అని ఏదైనా ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా రాజు సౌలు అతనికి బాగా అసూయ వచ్చేసింది. దావీదును వదిలిపెడితే తప్పకుండా ఒక దినం మనకు డేంజరే, ప్రాబ్లమే. ఎందుకంటే ఆ తెలివి అతనికి ఉన్నది, బలం ఉన్నది. గోలియాతును హతం చేయగానే పేరు ఇజ్రాయెల్ దేశం అంతటా దావీదు దావీదునని మోగినది. కాబట్టి తరుముచున్నాడు, ఎలాగైనా హతం చేయాలి. నా కుమారుడు యోనతాన్ ఉన్నాడు, నా తర్వాత ఆయనే రాజుగా మారాలి. దావీదు ఎక్కడి నుండి వచ్చాడు, కాబట్టి నా కుమారునికి రంగమును నేను సిద్ధం చేయాలి. దావీదుని తరుముచున్నాడు. దావీదు ఉండే ప్రాబ్లం హతం చేయాలి. కానీ దావీదు దేవునికి భయపడుచున్న వ్యక్తి, దేవుని ఆత్మను పొందిన వ్యక్తి దావీదు. కాబట్టి దైవ చిత్తమును నెరవేరుస్తాడు. ఎప్పుడు కూడా దైవ చిత్తమునకు వ్యతిరేకంగా ఆయన చేయడు. దావీదు 2 సార్లు దేవుడు సౌలును ఆయన చేతికి అప్పగించాడు. అవును, కానీ దావీదు అతన్ని చంపలేదండి. 1 సెకండ్లో హతం చేస్తే, ఈటతో పొడిచినట్లయితే, తలను తెగ నరికినట్లయితే అయిపోతుంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ 2 టైమ్స్ దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు, కానీ చంపలేదు. ఎందుకు చంపలేదు? దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను ముట్టను అంటే దేవుణ్ణి ఆత్మను దావీదు పొందాడు కదా, దైవ చిత్తమును నెరవేరుస్తాడు కానీ ఇష్టానుసారంగా చేయడు. దైవ చిత్తమును, దేవుణ్ణి ఆత్మను పొందిన వారు తప్పకుండా నెరవేరుస్తాడు. ఎందుకు? దేవుణ్ణి ఆత్మను పొందిన ఒక వ్యక్తిలో దేవుణ్ణి నడిపింపు ఎప్పుడును కనబడుతూ ఉంటుంది. దేవుణ్ణి నడిపింపు అంటే క్రొత్త నిబంధన కాల పుస్తకంలో కూడా ప్రభు అయిన యేసు ఏం చెప్పాడు? నేను వెళ్ళి ఆదరణకర్త నేను పంపిస్తాను, మీతో ఉండును, మీలో ఉండును, మిమ్మును నడిపించును. అదే పరిశుద్ధాత్మ చేయించిన కార్యం. నడిపించును అంటే మెల్లిగా మనలో ఉండి మనతో మాట్లాడి గ్రహింపజేసి మనము ఏమి చేయాలనో, ఏది బోధించాలనో, ఎలా నడవాలనో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును. దేవుని ఆత్మను పొందిన ఒక వ్యక్తికి ఆ కృప తప్పకుండా ఉంటుంది. దావీదు దేవుని ఆత్మను పొందాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనను నడిపించను. అభిషేకం చేయబడిన వ్యక్తిని ముట్టకు, అది ప్రాబ్లం. దేవుడు చూసి ఊకోడు, అంటే తప్పకుండా పగ తీర్చుకుంటాడు. తన సేవకులను, అభిషేకించిన వ్యక్తులను ముట్టితే ప్రాబ్లం. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, ఎందుకు ఇది నాకు ప్రాబ్లం? అభిషేకించబడిన వ్యక్తిని నేను ముట్టను. దగ్గరకు వెళ్ళాడు, 1 సెకండ్లో హతం చేయవచ్చు, కానీ ఏమీ చేయకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. రిటర్న్ వచ్చి కొంత దూరం నిలబడి సౌలును పిలుచుచున్నాడు. సౌలు, ఏంటిదయ్యా? నీ పక్కకు వచ్చాను, నీ ఈటను తీసుకొచ్చాను, చూడు, నీ శాల్వలో కొద్దిగా నేను కోసుకున్నాను. దేవుడు నిన్ను అప్పగించాడు నాకు, కానీ ముట్టలేదు. ఎంత చెప్పని
వింటాడు కానీ మళ్ళీ అదే హృదయం, దావీదును హతం చేయాలి. కానీ దేవుడు సౌలు చేతికి ఆయనను అప్పగించలేదు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉన్నది. ఎంత తరిమినా కూడా దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించలేదు అని ఉన్నది. అంటే దేవుని చేతిలో ఉన్నాం. ఈ లోకము దేవుని చేతిలో ఉన్నది, మనము దేవుని చేతిలో ఉన్నాం. కాబట్టి అప్పగించడం, విడిపించడం దేవుని చేతిలోనే ఉన్నది. ఏం జరిగింది? లాస్ట్కి యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున, దేవుడు తప్పించిన దినమున దావీదు ఒక గీతము పాడెను. ఆ పాటలో ఆయన ఏమంటున్నాడంటే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. ఈ వాక్యంలో ఒక రహస్యం దాగి ఉన్నది. ఏమిటంటే, ఎప్పుడు దేవుణ్ణి మనసారా స్తుతించుచున్నామో అప్పుడు మన శత్రువుల చేతిలో నుండి మనము తప్పించబడదాము. దేవుణ్ణి స్తుతించినప్పుడు తప్పించబడదాము అను సత్యం ఇక్కడ ఉన్నది. దావీదు అంటున్నాడు, అంటే ఆ పాట పాడినప్పుడు, ఆ గీతము పాడినప్పుడు ఇలా చెప్తున్నాడు, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని. అంటే బైబుల్ గ్రంథంలో చెప్పబడిన ప్రభు అయిన యేసు స్తుతికి పాత్రుడు. ఎందుకు స్తుతికి పాత్రుడు? సృష్టిపిత నరుణ్ణి సృజించెను, తర్వాత స్త్రీని నిర్మించెను. కాబట్టి స్తుతికి పాత్రుడు. అంటే ఉదయకాలమే కొన్ని పక్షులు మంచిగా శబ్దం ఇస్తూ ఉంటుంది. ఉదయకాలం మీరు గమనించినారు ఏమో. అంటే భక్తులు ఏం చెబుతున్నారంటే, తన్ను సృజించిన దేవుణ్ణి అవి స్తుతించుచున్నవి. నన్ను నీవు సృష్టించినావు కదా, ఈ లోకంలో ఆహారం ఇచ్చావు కదా, రాత్రి మంచిగా నిద్రపోయాము, మార్నింగ్ లేచి ఉదయకాలం ఫస్ట్ నిన్ను మేము స్తుతించుచున్నామని ఈ పక్షులు మంచిగా, మంచి అందముగా, మంచి శబ్దం చేస్తూ ఉంటుంది పక్షులు. అలాగే అడవి జంతువులు కూడా బాగా శబ్దం ఇస్తూ ఉంటుంది. అంటే దేవుణ్ణి అది స్తుతించుచున్నవి. సృష్టిపిత మనలను కూడా దేవుడు సృష్టించాడు. మీరు అనుకోవచ్చు, తల్లిదండ్రులే ఈ లోకానికి వచ్చుటకు కారణము, దేవుడు ఎక్కడ చేశాడండి? మీరు చెప్పిన దాంట్లో ఏదైనా కొద్దిగా నిజం ఉండాలి. దేవుడు చేశాడు, తల్లిదండ్రుల ద్వారానే వచ్చాను కదా అని మీరు చెప్పవచ్చు. ఓకే, తల్లిదండ్రుల ద్వారా ఈ శరీరం వచ్చింది, ఓకే. ఈ శరీరములో ఉన్న ఆత్మ, సోల్, ఈ ప్రాణం, అది తల్లిదండ్రులు ఇచ్చారా? సరి, మన శరీరం వచ్చింది, ఓకే. కానీ ఆత్మ, సోల్ నడిపించుచున్న, ఒక నరుణ్ణి నడిపించుచున్న సోల్, ఊపిరి, గాలి, ఇది తల్లిదండ్రులు ఇచ్చారా? గర్భంలో ఉన్నాం, అక్కడ తల్లి గర్భంలో మోసి కన్నది, కరెక్ట్గా దానికి ఊపిరి, తర్వాత బయటికి రాగానే సోల్. సోల్ లేకపోతే మనకి ఏది తెలియదు, మంచిది చెడ్డది తెలియదు. నరుడు అదే కోరుకున్నాడు కదా ఏదైనా తోటలో, మంచి చెడ్డ తెలివినిచ్చి ఇదే కావాలని. కాబట్టి సోల్, నరుణ్ణి సోల్ కూడా మంచి చెడ్డ తెలివినిచ్చు
ఒక సోల్, ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకొనుటకి దేవుడు మనకు అద్భుతమైన సోల్ మనకిచ్చాడు. ఈ సోల్ లేకపోతే వట్టి శరీరంతో మనం ఏం చేస్తామండి? ఈ సోల్ అయితే తల్లిదండ్రులు ఇవ్వలేరు కదా, దేవుడే ఇచ్చాడు. మంటిలో నుండి నరుణ్ణి నిర్మించి జీవవాయును ఊదగా, జీవవాయు అంటే అక్కడనే ఉన్నది జీవము, ఆత్మ, జీవాత్మ. కాబట్టి దేవుడే ఇచ్చాడు, అది నరుడు ఇవ్వలేడు. కాబట్టి దేవుడు మనలను సృజించెను, ఈ లోకానికి పంపెను, ఈ భూమిని మనకి ఇచ్చాను. భూమి మనము సంపాదించలేము, మనకు మనమే సృష్టించుకోలేము. దేవుడు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు. కాబట్టి మనము కూడా స్తుతించాలి కదండి. స్తుతికి పాత్రుడు సృష్టిపిత. అవును, హీ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. బైబుల్ ఆరంభమే అది. దేవుడు సృష్టిపిత, ఆయన భూమి ఆకాశములను సృష్టించాను. కాబట్టి సృష్టించాడు కాబట్టి మనం స్తుతించాలి. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడు? స్తుతికి పాత్రుడయ్యా, నీవు ఆ దేవుణ్ణి స్తుతిస్తే తప్పకుండా శత్రువులు నిన్ను విడిచి వెళ్ళిపోతారు, శత్రువుల చేతిలో నుండి నీవు తప్పించబడతావు అని గీతము పాడుచున్నాడు. ఆయన అనుభవంలో నుంచి పాడుచున్నాడు, ఆయన అనుభవం, ఎక్స్పీరియన్స్. కాబట్టి తప్పకుండా మనము వినాలి, లోబడాలి. మనము కూడా అలా చేసి దావీదు వలె మనము కూడా దీవెనలను పొందాలి. స్తుతికి పాత్రుడయ్యా, స్తుతించు. నీవు స్తుతిస్తే శత్రువుల చేతిలో నుండి నువ్వు తప్పించబడతావు. శత్రువులు అంటే మనకి ఎవరు శత్రువు ఉన్నారు? నాకు ఎవరు లేదండి, నాకు శత్రువే లేదు అని మీరు చెప్పవచ్చు. ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఎప్పుడు కూడా మనకు శత్రువే. సాతాను, అపవాది, చీకటి, దేవుడు వెలుగు. కానీ సాతాను చీకటి, చీకటి ఆత్మ అని చెప్తారు. అంటే దయ్యము, దురాత్మ. అంటే దురాత్మ పని ఏమిటి? మనుషులను చంపడం, హత్య చేయడం, నాశనము చేయడం, అదే ఆయన పని. అవును, దేవుడు ఏం చెప్తున్నాడు? 2000 సంవత్సరాల క్రితం ఈ భూమికి వచ్చిన ప్రభువైన యేసు ఏమంటున్నాడు? నేను లోకానికి వెలుగై ఉన్నాను, నాలో వెలుగు ఉన్నది, నేను వెలుగు అంటున్నాడు. ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు ఈ లోకంలో ఉన్నారు, కానీ పరలోక రాజ్యం ఒకటి ఉన్నది, దేవుడే చేశాడు దాన్ని. ఇది నరుల కొరకు దేవుడు ఇచ్చిన స్థలం, భూమి. అక్కడ పరలోక రాజ్యంలో దేవుడే అక్కడ వెలుగుగా ఉంటారంట. అక్కడ సూర్యుడు లేదు, చంద్రుడు లేదు. కాబట్టి స్తుతికి పాత్రుడు. మీరు స్తుతిస్తే శత్రువుల చేతిలో నుండి మీరు తప్పించబడుదురు. అంటే అపవాది చేసే పని ఎప్పుడు కూడా ప్రాబ్లము, సమస్య, కన్నీరు, వేదన, వ్యాధి, బాధ. మనము ఏడుస్తూ ఉంటే అపవాదికి సంతోషం. ఈ ప్రజలు దేవుణ్ణి తెలుసుకుంటున్నారు కదా, నేను పోగొట్టుకున్నాను దేవుని బ్లెస్సింగ్ను, ఈ ప్రజలు కూడా పోగొట్టుకోవాలి, అదే ఆయన గురి. కాబట్టి అనేక విధమైన శోధనలు, బాధల్ని కలుగజేస్తూ ఉంటారు. దేవుడు అనుమతిస్తేనే అపవాది చేయగలడు. దేవుణ్ణి బిడ్డలకు ఏదైనా ప్రాబ్లం రావాలంటే దేవుడు ఏం చేయాలి? అనుమతి ఇవ్వాలి. అనుమతి ఎందుకు ఇచ్చుచున్నాడంటే ఆ శోధన వలన గొప్ప అనుభవం మనం పొందాలని. ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ మనం తప్పు చేయకుండా తీర్చిదిద్దాలని తండ్రి ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి అపవాది శోధనకు అప్పగించుచున్నాడు. ఇక్కడ కూడా చూడండి, స్తుతికి పాత్రుడు.
మనము స్తుతించాలి. దేవుడు ఏం చేస్తాడు? శత్రువుల నుండి తప్పించుటకు మార్గం చేస్తాడు. ఈ లోకంలో కూడా శత్రువులు ఉండవచ్చు. అంటే అపవాది ఏం చేస్తాడంటే కొందరి వెనుక ఉండి వారికి ప్రేరేపణను పుట్టించి మన మీదికి వచ్చినట్లు చేస్తాడు. వెనుక ఉండి చేస్తారు, ప్రజలు చేయరు. అపవాది ఏం చేస్తాడు? వెనుక ఉండి ప్రేరేపణ. అంటే యూదా ఇస్కారియోతు అతనిలో ప్రవేశించి ప్రభును అప్పగించు, నీకు డబ్బు వస్తుంది. ఎంతకాలం అయ్యా యేసు ప్రభు వెనుక తిరుగుతావు? ఈ డబ్బు సంచిని మోస్తూ ఎంతకాలం వెనుకకు వెళుతావు? నీ ఒక పని చేయి, అప్పగిస్తే డబ్బు వస్తుంది, ఇల్లు కట్టుకోవచ్చు, మంచిగా ఉండవచ్చు. అంటే వెనుక ఉండి ప్రేరేపణను పుట్టిస్తుంది అపవాది. అలాగే శత్రువులు, ఈ లోకంలో ఉన్న ప్రజల వెనుక శత్రువు అపవాది సాతాను ఉండి మెల్లిగా ఏం చేస్తాడు? మంచి వ్యక్తులకు, నీతిమంతులకు ప్రాబ్లంను పుట్టిస్తాడు. ఆయన పని అది. కాబట్టి ఖచ్చితంగా అపవాదిని బంధించి ప్రార్థన చేయాలి. ఒక్క దేవుని బిడ్డ అపవాదిని కాలు క్రింద అణగదొక్కుచున్న అధికారమును పొంది ఉండాలి. ప్రభు తన ప్రాణంను ఇచ్చే అధికారంను సంపాదించి ఇచ్చాడు, కానీ వాడడం లేదు. అపవాది ఎంత వచ్చి మీద పడినా కూడా మన అపవాదిని గద్దించడం లేదు. యేసు పరిశుద్ధ నామములో గద్దించి చూడండి, మళ్ళీ మీ జోలికి రాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ బైండ్ ఎవ్రీ డార్క్నెస్, ఎవ్రీ ఈవిల్ స్పిరిట్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని అధికారంతో బంధించి చూడండి, మళ్ళీ రాడు. కానీ దావీదు ఏమంటున్నాడు? నేను నిన్ను స్తుతించాను, నీవు స్తుతికి పాత్రుడవు. నిన్ను స్తుతించినప్పుడు నా శత్రువుల నుండి నేను విడుదలను పొందాను, తప్పించబడ్డాను. ఎంత సత్యం చూడండి. నాకు కూడా 94వ సంవత్సరం భయంకరమైన బాధ వచ్చినప్పుడు అపవాది చాలా డిస్టర్బెన్స్. ఎందుకంటే అప్పుడే నేను ప్రభులో వచ్చుచున్నాను, రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొంది తీవ్రముగా ఆత్మీయ జీవితంలో ముందుకు వచ్చుచున్నాను. అప్పుడు ఈ శోధన వచ్చింది, అప్పు బాధలు, ఎన్ని కష్టాలండి, ఎన్ని ప్రాబ్లమ్స్ అండి. నేను ఒక్క పని చేశాను, ఏమిటంటే రోజు సాయంత్రం ఏకాంతముగా వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని బాగా స్తుతిస్తూ ఉంటాను. యేసు ప్రభు యొక్క సిలువను చూసి స్తోత్రం ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం అని దేవుని మనసారా స్తుతిస్తాను. సిలువను చూసి స్తుతిస్తాను. ఆయన సింహాసన వైపు కనులెత్తి స్తుతిస్తాను. స్తుతించినప్పుడు బయటికి రాగలిగినాను. ప్రాబ్లం నుండి బయటికి రాగలిగినాను. అపవాది బంధకం నుండి బయటికి రాగలిగినాను. అదే దావీదు రాస్తున్నాడు, స్తుతికి పాత్రుడైన దేవుని స్తుతించు, తప్పకుండా శత్రువుల చేతుల నుండి నువ్వు తప్పించబడతావు అని. కాబట్టి మనం పాటిస్తాం, తప్పకుండా ప్రభు మీకు కార్యం చేస్తాడండి. ఎందుకు స్తుతించాలి? దేవుడు నాకు ఏం చేశాడు? నాకు ఏమి ఇచ్చాడు? అందరికీ బాగా ఇచ్చాడు, నాకేమి ఇవ్వలేదు. నేను అడిగాను, నాకు ఏమి ఇవ్వలేదు అని సనుగుతూ మనం ఉండకుండా మనలను ఈ లోకానికి పంపాడు. మనకు సోల్, ఆత్మను ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఈ ఊపిరి ఆడుతూ ఉన్నది. కాబట్టి దేవుని మన మనసారా స్తుతించాలి. అప్పుడు మీరు గొప్ప విడుదలను మీరు పొందుదురు. కాబట్టి ఈ వాక్యమును ప్రభు దీవించును గాక. మీ కొరకు నేను ప్రార్థన చేయబోచున్నాను. నాతో మీరు ఏకీభవించండి. ప్రభువా, కొన్ని విషయాలను మేము చూసినాం, ప్రజలకు చెప్పాను,
ఒకసారి కనికరపడండి, కృప చూపండి. ఇప్పుడే మీ హస్తమును వారి మీద ఉంచండి. ఎంతమంది వాక్యమును విన్నారో ఆ ఫ్యామిలీని బ్లెస్ చేయండి. తల నుండి అరికాల వరకు శక్తి ప్రవహించును గాక. ఇప్పుడే మీ హస్తమును వారి మీద చాపండి. ఇప్పుడే గాయముల ద్వారా మాకు స్వస్థత అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎటువంటి బలహీనతను ఉన్నా కూడా ప్రజలకు బలమును మీరు దయచేయండి. అడ్డు ఆటంకముల అపవాది క్రియలను యేసు పరిశుద్ధ నామములో బంధించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే విడుదల దయచేయండి, విడుదల దయచేయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇప్పుడే వారు ఎక్కడ ఉంటున్నారు వారి మీద దేవుని బలమైన శక్తి వచ్చునుగాక. లార్డ్ ఫిల్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఘనత మహిమ నీకు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీకు ఒక ప్రకటన ఉన్నది. మార్చి నెల 12వ తేదీ 13వ తేదీ వరంగల్ పట్టణంలో మా ప్రేయర్ టవర్ అంటే వర్షిప్ సెంటర్, గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్ అని దానికి పేరు పెట్టాము. చాలా పెద్ద హాల్, కొన్ని వేల ప్రజలు ఒకేసారి అక్కడ కూర్చొని వాక్యం వినవచ్చు. కాబట్టి మీరు అందరూ 13వ తేదీ 2వ శనివారం తప్పకుండా ఫ్యామిలీకి రండి. ఇప్పుడే మీరు ప్లాన్ చేసుకోండి. వాహనములో రావచ్చు, మీకు అన్ని సౌకర్యములు ఉన్నవి. 12వ తేదీ 2వ శుక్రవారం, అప్పుడు కాపర్లు, సేవ చేసిన వారు, సేవ ఆసక్తి గలవారు, తర్వాత ఎవాంజలిస్ట్ వారు రావచ్చు. 12వ తేదీ 13వ తేదీ 2 రోజుల కూడిక కూడా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు జరుగుతుంది. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. ప్రత్యేకమైన స్థలమని మీకు ముందే చెప్పాను. తప్పకుండా రండి. పనులు జరుగుతూ ఉన్నవి, కానీ అక్కడ మనం ప్రారంభిస్తామని ఆ ప్రేరేపణ కలిగినది. అందుకే మేము అక్కడ మీటింగ్ స్టార్ట్ చేశాము. కాబట్టి గమనించండి, మార్చ్ 12, 13 ఇప్పుడే డేట్లో ఫిక్స్ చేసి పెట్టుకోండి ప్రోగ్రాం. 13వ తేదీ బయలుదేరి ఫ్యామిలీకి రండి. ప్రభు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని చిత్తమును మీకు స్పష్టంగా నేను బోధిస్తాను. అమ్మగారు కూడా వాక్యం చెప్తారు. తర్వాత మంచి పాటలు, సాక్ష్యాలు. రండి, దేవుణ్ణి సన్నిధిని అక్కడ అనుభవించండి. దేవుణ్ణి కృపను పొంది వెళ్ళండి. ప్రభు తప్పగా మిమ్మల్ని దీవించును. మర్చిపోకండి, ఈ 2వ శనివారం 2వ శుక్రవారం పాస్టర్స్ కూడికలో పాస్టర్స్, 13వ తేదీ ప్రజలు పాలు పొంది దేవుణ్ణి దీవెనలను పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చుచున్న వీడియోస్ను చూడండి. లైవ్ ప్రోగ్రాం కూడా ఇస్తున్నాము, చూడండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.